ప్రస్తుతం తెలంగాణలో ఫ్రీ బస్ అని పెట్టారు కదా, ఫ్రీ బస్ వల్ల లాభం ఉందంటారా? లాభం అంటే ఏ విధంగా ఉందంటారు? మాకు ఎంత కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా దేని వల్ల కూడా డబ్బులు లేకున్నా కూడా సడన్ గా ఎక్కొచ్చు బస్సు. అదే లేకుండా మాత్రం ఆ టైంలో మాకు డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది అంటే అవుతుంది. లేడీస్ చాలా ఎక్కువ అయిపోయినారు అని అంటున్నారు కదా, మరి లేడీస్ ఎక్కువ అవడం వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తలేదా? ఇక మరి పెట్టినందుకు లేడీస్ ఎక్కువ అంటే చాలా మంది ఇక ఉన్నా లేకున్నా డబ్బులు లేకున్నా ఎక్కుతూనే ఉండాలి. కానీ గరీబ్ వాళ్ళకి మాత్రం సేఫ్టీ తెలిసిన అంటే ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి బియ్యం, ఉప్పు, నూనె ఇట్ల మీద రేట్లు మస్తు పెరిగిపోయినాయి అంటున్నారు, మరి నిజమే అంటారా? తెలియదండి, మరి పెరగచ్చు. సన్న బియ్యం వస్తున్నాయి ఇచ్చిందండి మా సైడ్ అయితే ఇస్తుంది, ఉప్పల్ సైడ్. ఎట్లుంది, మంచిగా ఉందా? మంచిగా అవుతుంది అన్నం? మంచిగా అవుతున్నాయి బియ్యం, కొద్దిగా నూకలు ఉన్నాయి కానీ మంచిగా అవుతుంది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు అంటే అప్పటికన్నా కొద్దిగా నయం ఇప్పుడు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఇస్తుండే అవునండి అప్పుడు, కాకపోతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు అప్పుడు కేసీఆర్ ఈయన కూడా ఇందిరమ్మ ఇంట్లో ఇస్తాను అంటుండే. ఇస్తున్నట్టు కదా, అప్పటికన్నా కొంచెం ఇప్పుడు నయం. కేసీఆర్ ఉన్న కన్నా ఇప్పుడు కొద్దిగా నయం, ఎందుకంటే బస్సులే కానీ బియ్యం అని అవి ఇస్తుండే కదా, ఇల్లు కూడా ఇస్తుంటుండు కదా, పర్వాలేదు నాకైతే.